కనపడుతోంది. అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల అభివృద్ధి వల్ల ఆనందం కనపడుతోంది. అయితే మిమ్మల్ని పాడు చేద్దాం, మోసం చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో కలవకండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి. డ్రైవింగ్లు చేసేటప్పుడు ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోకుండా ఉండడం మాత్రం మంచిది కాదు. జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి. మీరు బాగా వెళుతున్నా అవతల వాళ్ళే మిమ్మల్ని గుద్దుతుంటారు, తద్వారా ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి. గతంలో దాచినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి వృద్ధవుతాయి. ఈ రకంగా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్లన్నీ మీకు లాభాన్ని కలగజేస్తున్నాయి. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మిగతా అన్నింటిలోనూ పెట్టుబడులు మాత్రం బ్రహ్మాండంగా పెట్టచ్చు. అయితే మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నెల జాగ్రత్త. చాలా చిన్న చిన్న సమస్యలే మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కొంచెం అవకాశాలు బాగా కనపడుతున్నాయి, విజయాలు కనపడుతున్నాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు, పోలు, గృహ పథకాలు పొందగలగడం, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే దానికి కూడా జాతక బలం కావాలి. వడ్డీ తాకట వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి సమస్య నుంచి బయటపడగలుగుతారు. ప్రేమించిన వాళ్ళకి పెద్దలు ఒప్పుకునే వివాహాలు జరుగుతాయి. అలాగే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విడిపోయిన భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. అలాగే చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవ్వబోతున్నాయి. కాబట్టి కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ ఉంటే పెద్ద కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా కానీ, పెద్ద మనుషుల ద్వారా కానీ పరిష్కారం చేసుకోండి. ప్రతి చిన్నదానికి కోర్టు దాకపోతే అది తేలదో, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడం కనపడుతోంది. అలాగే చాలా రకాల పెద్ద పెద్ద కేసుల నుంచి బయటపడగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులన్నీ కొలిక్కి వస్తాయి. వ్యాపార లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. పెద్దలు రాసినటువంటి డాక్యుమెంట్లు కానీ లేదా రకరకాల వ్యవహారాలు కానీ మీకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపార లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సఖ్యత కనపడుతుంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. అన్ని రకాల పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. డబ్బు సంపాదించాలన్న తపనతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడము, కొత్త కోర్సులు నేర్చుకోవడము, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడము, పరీక్షా ఉత్తీర్ణత, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత అవ్వడం, మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడంతో పాటుగా కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయడం, వస్తువులు తయారు చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో రాణింపు కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల, కెరీర్ గ్రోత్, ఆర్థిక ఇబ్బందులు తొలగడము, ఉద్యోగ మార్పులు, పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో